ఈరోజు కరెంట్ అఫైర్స్. నేడు నూతన గవర్నర్ ప్రమాణం. శివప్రతాప్ శుక్లాకు సాదర స్వాగతం పలికిన సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ రాష్ట్ర నూతన గవర్నర్గా నియమితులైన శివప్రతాప్ శుక్లా మంగళవారం హైదరాబాద్కు చేరుకున్నారు. ఉదయం 11 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న గవర్నర్ దంపతులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గవర్నర్ దంపతులతో విమానాశ్రయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు, ఇతర అధికారులు మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. బుధవారం ఉదయం 11:30 గంటలకు రాష్ట్ర నూతన గవర్నర్గా శివప్రతాప్ శుక్లా పదవి బాధ్యతలు స్వీకరించనున్నారు. శుక్లాతో రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆపరేష్ కుమార్ సింగ్ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఈ ప్రమాణ స్వీకారం ప్రాసెస్ ఎలా ఉంటుందో చూద్దాం. బేసిక్ డీటెయిల్స్ చూద్దాం. గవర్నర్ ప్రమాణ స్వీకారం ఆర్టికల్ 159 ప్రకారం జరుగుతుంది. ఈ గవర్నర్ ప్రమాణ స్వీకారం ఎవరు చేయిస్తారు అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఈ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఒకవేళ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు అందుబాటులో లేని సమయంలో సీనియర్ న్యాయమూర్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ప్రస్తుత తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ ఎవరు అంటే ఆపరేష్ కుమార్ సింగ్. ఈ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారిని ఎవరు నియమిస్తారు అంటే భారత రాష్ట్రపతి గారిచే నియమించబడతారు. ఈ నియామకం ఆర్టికల్ 217 ప్రకారం జరుగుతుంది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రిటైర్మెంట్ ఏజ్ ఎంత అంటే 62 సంవత్సరాలు. ఈ 62 సంవత్సరాల వయసు ఆర్టికల్ 217(1) ప్రకారం నిర్ణయించడం జరిగింది.